బైబిల్ ఎలా చదవాలి? బైబిల్‌ని అర్థవంతంగా ఎలా చదవాలి? బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వరుస క్రమంలో ఒక వీడియో తర్వాత ఒక వీడియో మనం చూసినట్లయితే మనము బైబిల్‌ని ఎలాగున చదవాలి? ఎలాగున అర్థవంతంగా తెలుసుకోవాలి, చదవాలి అనేటటువంటి అంశాలను గురించి వారు పూర్తిగా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి బైబిల్‌ని ఎలా చదవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ వీడియోస్‌ని వీక్షించండి. అవి ఫ్రీగా ఉచితంగా మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి కంటెంట్ వారు చేయడం జరిగింది. వారి వీడియోస్ నేను చూసాను. సో, వాటన్నిటిని వీక్షించాను. బైబిల్ ఎలా చదవాలి ఆ వీడియోస్‌ని నేను చూడక ముందు, ఆ క్లాసెస్ నేను అటెండ్ గాక ముందుకు బైబిల్‌ని అర్థం చేసుకున్న విధానం వేరుగా ఉంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత, ఆ క్లాసెస్ విన్న తర్వాత నేను అర్థవంతంగా బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి నా పర్సనల్‌గా నేను బైబిల్‌ని చదవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అదే విధంగా నేను సంఘముతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఆ వీడియోస్ నాకు ఉపయోగపడ్డాయి. ఆ క్లాసెస్ ఉపయోగపడ్డాయి. మీరు కూడా తప్పకుండా ఆ క్లాసెస్‌ని వీక్షించండి. అవి ఉచితంగా మనకి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో డానియల్ సూర్య ఆవుల అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వరుస క్రమంలో ఒక వీడియో తర్వాత ఒక వీడియో మనం చూసినట్లయితే మనము బైబిల్‌ని ఎలాగున చదవాలి, ఎలాగున అర్థవంతంగా తెలుసుకోవాలి, చదవాలి అనేటటువంటి అంశాలను గురించి వారు పూర్తిగా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి బైబిల్‌ని ఎలా చదవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆ వీడియోస్‌ని వీక్షించండి. అవి ఫ్రీగా ఉచితంగా మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి కంటెంట్ వారు చేయడం జరిగింది. ఆ క్లాస్‌ని నోట్స్ రాసుకోండి. తర్వాత ఆ రూల్స్ అన్నీ పాటించండి. తద్వారా మీకెంతో ప్రయోజనకరంగా ఉంటా ఉంది. ఆ వీడియోస్‌ని వీక్షించిన తర్వాత మీరు బైబిల్‌ని అర్థం చేసుకునే విధానము మారుతా ఉంది.